ఏమండి బాగున్నారా? మరి ఈ రోజున ఒక రకమైన బాధతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. మన దేశ సంస్కృతిని నాశనం చేసేవాళ్ళు ఈ మీడియాని అడ్డం పెట్టుకుని ఒక డైరెక్టర్ అంటారు కదా, అంతవరకు మన కాలేజీలో స్టూడెంట్స్ కొంత మర్యాదగా ఉండేవాళ్ళు. మా తరంలో అయితే ఒక అమ్మాయి అబ్బాయితో ఒక కాలేజీలో మాట్లాడినా ఏవండి అంటే ఏవండి అనుకునేవాళ్ళం. పోనీ తర్వాత కాలంలో కొంతమంది నువ్వు అనే వరకు స్థాయి వచ్చారు. ఓకే సరే అనుకున్నాం. కానీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఒక డైరెక్టర్ ఒక సినిమాలో ఒక చక్కని సంస్కృతిని పట్టుకొచ్చండి. అది చక్కని సంస్కృతి కాదు, విష సంస్కృతిని. అమ్మాయిలేమో అబ్బాయిని ఒరే అంటాడు. ఈ రోజున మన దగ్గర పనిచేసేవాడిని మనం ఒరే అనలేము. కానీ కాలేజీలో చదివే అమ్మాయి ఒక అబ్బాయిని బట్టి నువ్వు ఒరై అంటుంది. వాడు చక్కగా దీన్ని వస్తే అంటాడు 3 పిల్లల్లాగా. ఇది మన దేశంలో ఉన్న సంస్కృతి అండి. దీనికి అడ్డు చెప్పేవాళ్ళు కానీ దానికి హద్దులు పెట్టేవాళ్ళు కానీ ఎవరు లేకపోవడం చాలా శోచనీయం. అలాగే ఈ రోజున అంటే గత 7-8 సంవత్సరాలుగా బిగ్ బాస్ అని చెప్పేసి మన దేశ సంస్కృతిని బిగ్గా నాశనం చేసే ఈ ప్రోగ్రాం ఎంత దారుణంగా ఉందంటే పచ్చి వ్యభిచారంగా తయారైంది. ఎందుకంటే దానిలో ఉన్న సీన్లు కానీ లేకపోతే ఆ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొంతమందిని తీసుకెళ్ళిపోయి ఒక రూమ్లో ఒక ఇంట్లో పడేస్తారండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. టాస్కులు ఎంత ఘోరంగా ఎంత నీచంగా ఉంటాయంటే అంత నీచంగా ఉంటాయి. అలాంటివన్నిటిని కూడా తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టారండి వీళ్ళు. మరి ఇలాంటి సంస్కృతిలో మనం ఏం చేయాలన్న పరిస్థితి ఒక్కసారి చూడండి. ఇక్కడ నిన్నటి రోజున జరిగిన ఈ యొక్క ప్రసారంలో ఎంత దారుణం జరిగిందంటే హైదరాబాద్లో బిగ్ బాస్ అభిమానుల మధ్య రచ్చ అంట. వాళ్ళెవరో గెలిస్తే ఈ అభిమానులకి ఏంటండి, అక్కడ చక్కగా కార్లు బంగారం కొట్టేసేది వాళ్ళు, అనుభవించేది వాళ్ళు. పాపం పోలీస్ కేసులు దెబ్బలు ఈ అభిమానులుగా. మరి ఇదంతా కూడా కావాలని ఒక చీప్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు ప్రొడ్యూసర్స్. పాపం తెలియక పిల్లగాళ్ళేమో ఆ ఊబిలో పడిపోయి వాళ్ళ అభిమానులుగా మారిపోయి వీళ్ళు హల్లా గుల్లా చేసుకుంటున్నారండి. సొమ్ము చేసుకునేది ఒకరు, కేసులు పెట్టించుకునేది ఇంకొకరు. ఇప్పటికైనా సరే మన రాష్ట్రాలు కానీ మన ప్రభుత్వాలు కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. కథ ఎక్కడితో ఆగలేదండి. వాళ్ళ అభిమానులు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ తిరిగి ఎలా వచ్చిందంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా వారి యొక్క కోపాన్ని వారి యొక్క ప్రతాపాన్ని ఎవరి మీద చూపిస్తారండి? ఏ యాజిటేషన్ జరిగినా సరే మొట్టమొదటి విక్టిమ్ ఎవరంటే ఆర్టీసీ బస్సులే. ఇది ప్రజాధనం ప్రతి వారు చెప్పే మాటే. కానీ పాపం ఎన్ని బస్సులు వాళ్ళు నాశనం చేశారండి. మరి సజ్జనార్ గారు రంగంలో ప్రవేశించి వారందరినీ శిక్షిస్తా అన్నారు. కానీ ఇవన్నీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. అక్కడ జరిగిన ప్రతి దారుణానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఎవిడెన్స్ ఉంది. ఈ ఎవిడెన్స్ ఉన్న సమయంలో అలాగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయించడమే కాకుండా వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలండి. అలా చేస్తేనే కానీ రేపటి రోజున ఇంకోడు ఒక రాయి వేయటానికి కానీ ఒక అద్దం పగలగొట్టడానికి కానీ ఎవడు కూడా సాహసించడు. మరి ఇలాంటి దారుణ పరిస్థితుల్లో సజ్జనార్ గారు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాత తరానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతిని కాపాడాలని, మన సంస్కృతికి ఒక ఉన్నత స్థితిలో తేవాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ బ్యాన్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాబట్టి దానికి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క వాయిస్ని వినిపించండి. ప్రధానమంత్రికి కానీ రాష్ట్ర మంత్రులకు కానీ ఎవరికైనా సరే ఇలాంటి ప్రోగ్రామ్స్ మాకొద్దు. పాపం అసలు ఏం తెలియని అమాయకమైన యువకులకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చూపించి పెడదాన్ని పెట్టేస్తున్నారు. వారికి తెలియని వయసులో కేసుల్లో ఇరుక్కొని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్న సంగతి మనకు తెలుసు, వారికి తెలియదు. వారికి తెలియచెప్పాల్సిన బాధ్యత మన మాట వినరు. కాబట్టి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అలాంటి వయసులో వారి మాట కన్నా కూడా దెబ్బకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా ఇలాంటి వారందరినీ కూడా వాళ్ళు కేసులు ఫైల్ చేయడం కాదు కానీ ముఖ్యంగా వారి నుంచి డబ్బులు వసూలు చేయాలి. ఒకవేళ వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ చేత పని చేయించైనా సరే ఆ డబ్బులు వసూలు చేసి రేపటి రోజున ఒక రాయి విసరటానికి కానీ ఒక ఆర్టీసీ బస్సుని ఆపడానికి కానీ సాహసం చేయకుండా సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మీ చర్య తీసుకుంటారని ఆంధ్ర ప్రజానికి ఇంకా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో కాదండి, దేశం మొత్తం కూడా ఇవి అనేక భాషల్లో తర్జుమాలు అవుతున్నాయి. అనేక భాషలు తమిళనాడులో జరుగుతున్నాయి, కన్నడలో జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద వీరు ఉద్యమం చేసే దేశ సంస్కృతి నాశనం చేయడానికి. ఇలాంటి వారికి సరైన పాఠం ప్రభుత్వమే చెప్పగలదు. కాబట్టి ఇంకెవరు చెప్పలేరు. మరి ఈ యొక్క అభిప్రాయం నాతో మీరు ఏకీభవిస్తే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చూపించండి. అన్నిటికన్నా ముఖ్యం సబ్స్క్రైబ్ చేయండి,
బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బాయ్. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గోడి గంటలు, TV9.